నాలో అహం వృత్తి పనిచేస్తోందా? లేక శుద్ధ అహం పనిచేస్తోందా అని తెలుసుకోవడం ఎలా? అహంకారపూరితమైన ఆనందం, ఇంకా దైవిక ఆనందం ఈ రెండూ చాలా భిన్నంగా ఉంటాయి. అహంకారభూయిష్టమైన ఆనందాలంటే ఎలాంటివి? పొగడ్తలకు ఉబ్బిపోవడం, పోటీ పడడం వల్ల కలిగే ఆనందం, గెలుపు వల్ల కలిగే ఆనందం ఇవన్నీ ఆనందాలే, మనకు చాలా ఇష్టమైనవి కూడా. ఎందుకంటే అవి మన అహాన్ని తృప్తిపరుస్తాయి. కానీ దైవిక ఆనందం యొక్క రుచి వేరుగా ఉంటుంది. అంటే నిస్వార్థ సేవ వల్ల వచ్చే ఆనందం, ధ్యానం వల్ల కలిగే ఆనందం, శరణాగతి చెందిన మనసు పొందే ఆనందం, భక్తి వల్ల కలిగే ఆనందం ఇవన్నీ నీ మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ఒకటేమో అహం వృత్తి యొక్క ఆనందం. ఇక్కడ నిన్ను నువ్వు ఓ వ్యక్తిగా పట్టుకునున్నావు. దీన్ని ఆనందించడం వల్ల నీ మనసు కలుషితమవుతుంది. నువ్వు భగవంతుడి నుంచి దూరంగా వెళ్ళావని దానర్థం. నువ్వు నీ వాసనలను బలపరుచుకుంటున్నావని అర్థం. ఇంకొకటి శుద్ధ అహం యొక్క ఆనందం. ఇక్కడ నిన్ను నువ్వు వదులుకున్నావు, ప్రశాంతతను అనుభూతి చెందుతున్నావు. దీనివల్ల నీ మనసు శుద్ధపడుతుంది. ఇలా నీ ఆనందాన్ని బట్టి నువ్వు వెళ్లే మార్గం సరైనదా కాదా అని తెలుసుకోవచ్చు. ఆనందం విషయంలో ఒక్కోసారి నీ మనసు నిన్ను మాయ చేయొచ్చు. రాజసిక మనసు, తామసిక మనసు నిన్ను మాయ చేయగలవు. కానీ సాత్విక మనసు నిన్ను ఎప్పుడూ మోసపుచ్చదు. ధ్యానంలో కూర్చుని నీవు పొందిన ఆనందాన్ని తలుచుకున్నప్పుడు అది ఎటువంటి ఆనందం అనేది నీకు స్పష్టంగా తెలుస్తుంది. ధ్యానంలో నీకు సరైన మార్గదర్శకం లభిస్తుంది. బ్రహ్మాకార వృత్తి ఇంకా నిధిధ్యాసనం ఒక్కటేనా? బ్రహ్మాకార వృత్తి అనేది ఒక ఆలోచన. నిధిధ్యాసనంలో మనం చేసేదేంటంటే మన దృష్టిని ఆలోచనల నుండి ఆలోచనలను చూసే సాక్షి వైపుకు తిప్పుతాము. ఈ తిప్పడంలో నువ్వు ఒక్కోసారి మంత్రాలను ఉపయోగించొచ్చు. ఇక్కడేం జరుగుతుంది? ప్రాపంచిక ఆలోచనలు ఆధ్యాత్మిక ఆలోచనలతో మార్చడం జరుగుతుంది. మళ్ళీ ఆధ్యాత్మిక ఆలోచనలు ఆలోచనారహిత స్థితికి దారితీస్తాయి. బ్రహ్మాకార వృత్తి అనేది ఒక ఆధ్యాత్మిక ఆలోచన. ఇది ప్రాపంచిక ఆలోచనను నాశనం చేసి నిన్ను చైతన్యం దగ్గరకు తీసుకువెళ్తుంది. చైతన్యంలో ఉండడానికి నీకు ఏ ఆలోచన అవసరం లేదు. ఎప్పుడైతే ఆ వృత్తి నిన్ను చైతన్యం దగ్గరకు తీసుకువెళ్ళిందో దాని పని అంతటితో అయిపోయినట్టే. ఆత్మబోధలో ఒక ఉదాహరణ ఉంది. జలం కతకరేణువత్ అని. అంటే నీటిలో వేసిన కతకరేణువు ఎలాగైతే నీటిలో ఉన్న దుమ్మును లాగేసి అది కూడా కిందకు చేరిపోతుందో అలాగే బ్రహ్మాకార వృత్తి మిగిలిన ఆలోచనలను తీసేసి అది కూడా మాయమవుతుంది అని. చివరికి నువ్వు కేవలం చైతన్యంలో ఉండడం జరుగుతుంది. అది ఆలోచనలు లేని స్థితి. బ్రహ్మాకార వృత్తి నిన్ను బ్రహ్మం దగ్గరకు తీసుకువెళ్ళి మాయమవుతుంది. ఆలోచనలు లేని స్థితి ఎక్కువసేపు ఉండదు. కానీ నిరంతర ధ్యానాభ్యాసం వల్ల చైతన్య స్థితిలో ఉండడం అనేది ఇంకా లోతుగా ఓ సంస్కారంగా మారుతుంది. లోతుగా వెళ్లే కొద్దీ ఆలోచనలు తగ్గిపోతూ వస్తాయి. ప్రపంచంతో వ్యవహరించాల్సి వచ్చినప్పుడు ఆలోచనలు వాడతావు. కానీ అవి నువ్వు చైతన్యంలో ఉండటానికి ఏమీ అడ్డురావు. బయట ఏం జరుగుతున్నా లోపల నీ నిశ్చలత్వం అలాగే ఉంటుంది. చైతన్యంలో ఉండటం అనేది అప్రయత్నంగా నీ సహజ స్థితిగా మారాలి.